ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దేశ రాజకీయాల్లో అత్యంత సీనియర్ నేత. ఏపీకి నాలుగోసారి సీఎంగా పనిచేస్తున్న చంద్రబాబు తన 4.0 పాలనలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విధానాలనే అనుసరిస్తున్నారా అనే చర్చ జరుగుతోంది. గత ప్రభుత్వంలో చోటు చేసుకున్న అనేక దుష్పరిమాణాలను ఎప్పటికప్పుడు ఖండిస్తున్న సీఎం చంద్రబాబు మీడియాకు ప్రకటనలు జారీ చేసే విషయంలో మాత్రం జగన్ బాటలోనే నడుస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో జగన్ తన సొంత పత్రిక సాక్షితో పాటు జాతీయ మీడియాకు ఎక్కువ ప్రకటనలు ఇచ్చేవారని గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు కూడా చంద్రబాబు 4.0 పాలనలో టీడీపీ అనుకూల మీడియాతో పాటు జాతీయ పత్రికలకు సింహభాగం ప్రకటనలు ఇస్తున్నట్లు చెబుతున్నారు. దీనివల్ల ప్రభుత్వం ఆశించిన ప్రయోజనం లభించడం లేదని, పైగా ఎక్కువగా నష్టపోతోందని వ్యాఖ్యానిస్తున్నారు. ప్రభుత్వం జాతీయ మీడియాకు ప్రకటనలు ఇవ్వడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఆశిస్తుందో కానీ క్షేత్రస్థాయిలో జరుగుతున్న నష్టాన్ని పట్టించుకోవడం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గత ప్రభుత్వంలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆంగ్ల మీడియాలో ప్రచారం చేసుకుని క్షేత్రస్థాయి ప్రచారానికి దూరమయ్యారని అంటున్నారు. ప్రభుత్వం ఏం చేస్తున్నది అన్న విషయం ప్రజలకు తెలియాలంటే స్థానిక మీడియాలో ఎక్కువ ప్రచారం జరగాల్సి ఉంటుందని అంటున్నారు. కానీ గత ప్రభుత్వంలో స్థానిక మీడియాకు బదులుగా జాతీయ మీడియాలో ప్రచారం చేయడానికి ప్రాధాన్యం ఇచ్చారని, దీనివల్ల జగన్ ప్రవేశపెట్టిన కొన్ని పథకాలకు జాతీయ స్థాయిలో ప్రచారం వచ్చినా ఓటు వేసే ప్రజలకు అవగాహన లేకుండా పోయిందని అంటున్నారు. ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో అదే పద్ధతి కొనసాగుతోందని తెలుస్తోంది. జాతీయ పత్రికల్లో ప్రకటనలు ఇస్తూ తమ ఇమేజ్ను పెంచుకుంటున్నారే తప్ప ప్రజల్లో ప్రభుత్వం రీచ్ పెరుగుతుందా లేదా అన్న విషయాలను పట్టించుకోవడం లేదన్న చర్చ నడుస్తోంది. రాష్ట్రంలో 90% మంది ప్రజలు స్థానిక తెలుగు మీడియాని ఫాలో అవుతూ ఉంటారు. ప్రభుత్వ పథకాల ప్రచారం చేయాలన్నా, రాజకీయ ప్రయోజనం పొందాలన్నా ప్రభుత్వాలు తెలుగు మీడియా ద్వారా గరిష్టంగా లబ్ధి పొందే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. కానీ ప్రభుత్వాధినేతలుగా చంద్రబాబు, జగన్ వంటి నేతలు మాత్రం ఈ విషయాన్ని విస్మరిస్తున్నారని అంటున్నారు. జాతీయ స్థాయిలో ప్రచారం కోసం పరితపిస్తూ స్థానికంగా తమ ప్రభుత్వ విజయాలను చెప్పుకోలేకపోతున్నారని అంటున్నారు. స్థానిక మీడియాను సమర్థంగా వాడుకోలేకపోవడం వల్ల ప్రభుత్వాలు నష్టపోయే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డికి ఇది అనుభవపూర్వకంగా తెలిసిందని వ్యాఖ్యానిస్తున్నారు. ప్రజలకు అర్థమయ్యే భాషలోనూ అందుబాటులో ఉన్న వ్యవస్థ ద్వారా సమాచారం చేరవేయకపోతే ప్రభుత్వంపై అసంతృప్తి పెరిగే అవకాశాలే ఎక్కువగా ఉంటాయని అంటున్నారు. ఇది ఎన్నికల సమయంలో ప్రభుత్వ వ్యతిరేకతకు దారితీయొచ్చని తెలుస్తోంది. గతంలో జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో స్థానిక మీడియాలో వచ్చే అంశాలను పట్టించుకోకుండా ఓ ఆంగ్ల పత్రిక నెల ఇచ్చే సర్వే రిపోర్టులు నమ్మి దెబ్బతిన్నారని గుర్తు చేస్తున్నారు. ఈ అనుభవం నుంచి పాఠం నేర్చుకోవాల్సిన ప్రభుత్వం ఇలా చేయడం లేదని అంటున్నారు. తమ బ్రాండ్ ఇమేజ్ కోసం జాతీయ మీడియా వెనుక పడటం వల్ల ప్రజలకు దూరమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. తల్లికి వందనం, పింఛన్లు, అన్నదాత సుఖీభవ వంటి పథకాలకు రీచ్ రావాలంటే స్థానిక మీడియాలో ప్రచారం ఎక్కువగా జరగాలని, కానీ ప్రజలకు అర్థం కాని జాతీయ మీడియాలో ప్రకటనలు ఇవ్వడం వల్ల జరిగే ప్రయోజనం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఈ విషయాన్ని పట్టించుకోని కారణంగానే జగన్మోహన్ రెడ్డి దెబ్బతిన్నారని, కానీ అనుభవం ఉన్న నేతగా చంద్రబాబు నాయుడు కూడా అదే తప్పు చేయడంపై విస్మయం వ్యక్తం చేస్తున్నారు పలువురు. ప్రభుత్వానికి కావాల్సింది మేధావుల ప్రశంసలు కాదని, ఆంధ్ర పల్లెల్లో సామాన్యుల నమ్మకం అంటున్నారు. ఇమేజ్ మేనేజ్మెంట్ కంటే ఇన్ఫర్మేషన్ డిసెమినేషన్ చాలా ముఖ్యమని గుర్తించాలని చెబుతున్నారు. గత పాలకుల అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకోకపోతే చరిత్ర పునరావృతమయ్యే ప్రమాదం కూడా ఉందని వారు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. చూడాలి మరి చంద్రబాబు ఇకనైనా మారరా, ఆయన నిర్ణయం ఏం తీసుకుంటారనేది తెలియాల్సి ఉంది. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి.